నేను అడిగిన రేవంత్ రెడ్డి గారిని లగచర్ల భూములు పుంజుకుంటున్నప్పుడు ఆడబిడ్డలను గోస పుంజుకుంటున్నప్పుడు నేను అడిగిన రేవంత్ రెడ్డి గారు నీకు అంత ప్రేమనే ఉంటే ఫార్మా కంపెనీ తేవాలని ప్రేమ ఉంటే నీ సొంత భూములు ఉన్నాయి కదా, నల్వకుంటి పక్కకు ఎల్దండలో భూములు ఉన్నాయి కదా, ఆ భూములలో పెట్టు. 100 రోజులు 20 లక్షలు ఇస్తా. అతిథి రైతులకు 20 లక్షలు కాదు, నీటికెళ్ళి ఒక 5 లక్షలు మేము మా పార్టీని ఇస్తాం, 25 లక్షలు నువ్వు తీసుకో, నీ భూములలో ఫార్మా కంపెనీలు పెట్టు అని మేము అడిగాం. నాయకులు లేదు కానీ ఇవాళ అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం ఇష్టం వచ్చినట్టు కొడంగల్ను వాడుకుంటా ఇక్కడ ఆడుకుంటా అంటే ఇది నీ అయ్య జాగీరు కాదు, నీ తాత జాగీరు కాదు, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ఉన్నది ఒక గులాబీ జెండా ఉన్నంత కాలం, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉన్నంత కాలం ఎక్కడ అన్యాయం జరిగినా అది కొడంగల్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అక్కడ గద్దల్లాగా వాళ్తాం. మీ అందరికీ రక్షణగా ఉంటా. ఆడ ఈడ చంపుతున్న పైసలు ఉన్నాయి, మస్తుగా రేవంత్ రెడ్డి పైసలు ఇస్తే బరాబర్ తీసుకోండి, నేను అద్దలేదు. కానీ ఓటు ఎవరికి వేయాలి? ఏ గుర్తు ఏ గుర్తు వస్తున్నాయట, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయట. ఏ గుర్తు? ఎవరు కావాలి ముఖ్యమంత్రి? మళ్ళా ఎవరు? కేసీఆర్ ఏనా? గట్టి ఒక జై కేసీఆర్.